ప్రేమ వ్యవహారంలో అడ్డు వస్తున్నారని ఓ కుటుంబంపై కక్ష కట్టాడు యువకుడు. అర్ధరాత్రి 2 గంటల సమయం లోపల ఇంట్లోకి చొరబడి భార్యాభర్తల్ని అతి కిరాతకంగా నరికి చంపాడు. అందులో తను ప్రేమించిన ప్రియురాలతో పాటు తన తమ్ముడిపై కూడా దాడి చేయడంతో ఇద్దరు విషమ పరిస్థితి లోపల హన్మకొండలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి నర్సంపేట నియోజకవర్గ పరిధి లోపల 16 చింతల తండాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1:45 ప్రాంతం లోపల ఇంట్లోకి ఆ ప్రియురాలు ఇంట్లోకి చొరబడ్డటువంటి ఆగంతకుడు భారీ స్థాయి ఒక కత్తిని తీసుకొని వచ్చి అడ్డు వచ్చినటువంటి ఆ దీపికకు సంబంధించిన తల్లిదండ్రులపై పాశవికంగా దాడి చేశాడు. ఇద్దరిని కూడా అక్కడికక్కడే నరికి చంపడం జరిగింది. అడ్డు వచ్చినటువంటి ఆ యొక్క ప్రియురాలు దీపికతో పాటుగా కూడా తన సోదరునిపై కూడా దాడికి పాల్పడడంతో పూర్తి స్థాయి లోపల ఇద్దరికి ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనతో మృతులకు సంబంధించిన బంధువు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది? ఈ దీపిక నాగరాజు ప్రేమ వ్యవహారము గత 6 నెలల క్రితం జరిగితే ఈ దీపికను 2 నెలల క్రితం తీసుకెళ్ళిన తర్వాత ఆయన సాధి స్తోమత లేక ఇద్దరి మధ్య మనస్పర్ధ రావడంతో విడిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఇద్దరు కూడా విడిపోయి ఇద్దరు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా డివైడ్ కావడం జరిగింది. ఆ క్రమంలో 6 నెలలు జరుగుతుంది. ఆ క్రమంలో నైటు 1:30 ప్రాంతంలో వచ్చి దీపిక అమ్మాయిని ఇంటి బయట పడుకున్నటువంటి ప్రాంతాన్ని లేపే క్రమంలో అమ్మాయి మీద కత్తితో దాడి చేసాడు. ఆ దాడి చేసే లోపే వాళ్ళ మమ్మీ మీద విచక్షణరహితంగా నరకడం జరిగింది. అదేవిధంగా తండ్రిని కూడా నరకడం, అక్కడే చనిపోవడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ ఫాదరు కొనసిరి ప్రాణంతో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు నర్సంపేట ఏరియా హాస్పిటల్ తీసుకోవడంతో అక్కడ కూడా కనుమూయడం జరిగింది. చూసాం ఒక్కసారి ఆ బాలిక ఆవేదన, ఒకసారి తల్లిదండ్రులు తన కళ్ళ ముందే ప్రాణం తీస్తుండగా చూశాడు. ఆమె ఆవేదన ఒకసారి చూద్దాం. ఒకసారి అసలు ఎందుకు జరిగిందమ్మా? అసలు నాగరాజు అసలు ఎప్పుడు పరిచయం అయ్యాడు? అసలు ఏం జరిగింది? సార్ నాకు 1 ఇయర్ బ్యాక్ అతను పరిచయం లేదు, ఏం లేదు సార్. నా వెంట లవ్ చేస్తా అని పడేటోడు సార్. లవ్ చేస్తా అని పడి నన్ను మరుగుమందు పెట్టి హైదరాబాద్ తీసుకువెళ్ళి సార్. తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ నా మీద మరుగుమందు పెట్టిళ్ళు. నేను వెళ్ళిపోతా మా అమ్మ నాన్నల దగ్గరికన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళేదని నా ఆస్తి మీద ఆశపడి వాళ్ళు నన్ను ఉంచుకున్నారు సార్. తర్వాత 7 మంత్స్ అవుతుంది నేను ఇంటికి వచ్చేసి. అప్పటి నుంచి నేను తనకి ఫోన్ చేయట్లేను, తనని చూడట్లేను. తను ఎవ్వరో ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు సార్. నైట్ 1:30కి వచ్చిండు, నన్ను సడన్గా లేపిండు సార్. లేపేసరికి అతన్ని చూసి నేను భయపడి ఒర్రడం మొదలుపెట్టిన. ఒర్రి ఈ చేయి అడ్డు పెట్టిన, తీసిండు, కత్తి కోసిండు సార్. ఈ చేయి అడ్డు పెట్టిన, ఈ చేయి కోసేసిండు. తమ్ముడు వచ్చిండు, తమ్ముడిని కోసేసిండు. మమ్మీ డాడీ అందరినీ చంపేసిండు సార్. అంతే. ఆ సమయంలో అసలు అతను వచ్చిన సమయం లోపల మీ తల్లిదండ్రులు నిద్రలో ఉన్నారా? అసలు నేను ఒర్రడం చూసి వాళ్ళు భయపడి లేవడం, వాళ్ళు లేచి వాళ్ళు పట్టుకుంటాను. ఏడగానే పడతాను సార్. ఏడబడితే ఆడ నేను నరుకుతాడు. అంతే. వాడు నేను ఒక్కటే, మీరు అన్ని లైవ్లలో ఇచ్చుకోండి సార్. వాడి కుటుంబంతో సహా చంపేస్తా. వాడి చెల్లెల్ని, వాడి తమ్ముళ్ళని, వాడి పిన్నిని, వాడి బాబాయిని, వాడి పిన్ని పిల్లల్ని కూడా చంపేస్తా. అంతే. నన్ను ఏ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సుబేదారి పోలీస్ 3500 లంచం తీసుకొని నన్ను వాళ్ళతో హైదరాబాద్ పంపించింది సార్. లంచం తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్లో మా మమ్మీ వాళ్ళు కేసు పెడితే లంచం తీసుకొని నన్ను వాళ్ళతో పంపించిండు. అయినా నేను చింతపేటకు వచ్చి మా మమ్మీ వాళ్ళతో ఉండిపోయినా. ఏ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేనే చంపేస్తా. ఇప్పుడు మీ అమ్మ నాన్న నరుకుతున్నారు, ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు సౌండ్ వచ్చిర్రా? అసలు ఆ సమయం లోపల మీరు ఎట్లా బయటపడ్డారు? నేను వెనుక ఉరికిపోయినా సార్. తమ్ముడు అటు ఉరికిపోయిండు. మమ్మీ డాడీ ఇంటికాడ వాళ్ళకి నాకంటే ముందే వాళ్ళని ఘోరంగా కోసేసిండు సార్. మమ్మీ డాడీ చనిపోయిండు, మేము పారిపోయినాం. ఫోన్లు చేసి బెదిరించండి ఈ మధ్యలో? ఏం చేయలేదు సార్. సడన్గా ఫోన్ చేయలేదు, బెదిరియలేదు, ఏం చేయలేదు. తను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడంట సార్. ఆ టైంలో డ్రగ్స్ తీసుకొని ఉన్నాడంట. తనతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడంట డ్రగ్స్ తీసుకున్నవాడు. వాడు కూడా చావాలి. అంతే. ఏం చేస్తాడు నాగరాజు అనే వ్యక్తి? అసలు ఎక్కడ ఉంటాడు? ఆటో నడుపుతాడు. తినడానికి తిండి, గత్తి, కంట్రోల్ బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు సార్ వాళ్ళ దగ్గర. అంతే. చూసాము. అది అర్ధరాత్రి అకస్మాత్తుగా తన ఇంట్లోకి చొరబడి భారీ కత్తితో తన 2 చేతులపై నరికే ప్రయత్నం చేయగా చేతి అడ్డుపెట్టి తప్పించుకుంది. అయితే వెంటనే నిద్రలేచి వచ్చిన తల్లిదండ్రులపై కూడా పాశవికంగా దాడి చేసి వాళ్ళనైతే అక్కడికక్కడే చంపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇద్దరు సోదరి ఇద్దరు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తనకుతో ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని చంపడానికే వచ్చాడు, మేము తప్పించుకొని పారిపోయి ప్రాణాలతో బయటపడ్డామంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా తప్పించుకున్నారు? అసలు
చూసామా ఇది మొత్తంగా ఇద్దరే పరిస్థితి అయితే కొంత విషమంగా ఉన్నట్లయితే వైద్యులు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువులు అసలు ఏందమ్మా ఈ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, నాగరాజు దీపిక మధ్యలో నిజంగా ఈ విషయంలో అర్ధరాత్రి మీకు విషయం ఎట్లా తెలిసింది? ఇష్టం అంటే అప్పుడు అమ్మాయికి కష్టంగా తీసుకుపోయిండు సార్, కష్టంగా తీసుకుపోయి 2 నెలలు ఉంచుకున్నాడు. అక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అంత దొరకబట్టినాం. అయితే ఎక్కడ దొరకలే అంటే మా అమ్మాయి ఫోన్ చేసి అక్కడ పిలిచింది. అయితే మా యారాలు పోయింది, తీసుకొచ్చింది. అమ్మాయి కూడా అక్కడ ఉండనని వచ్చింది, ఇష్టంతో వచ్చింది. అమ్మాయి ఇష్టంతో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇస్తే అమ్మాయి నాకైనా ఇష్టం లేదు అని చెప్పి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. వాళ్ళ జోలికి వీళ్ళు రావద్దు, వీళ్ళ జోలికి వాళ్ళు రావద్దని కంప్లైంట్ ఇచ్చినాక 4 నెలలు అవుతుంది సార్. నైట్ వచ్చిండు, ఎక్కడో బాగా తాగిండట. ఇల్లు బయట అంటే ఉడకబోతుందని కూలర్ ఫ్యాన్ లేదు వాళ్ళది, బయట పండుకుందామని బయటికి వచ్చిండ్రు సార్. అయితే దీపికకు లేపిండట సార్, అమ్మాయికి లేపిండట. లేపి ఇట్లా చేస్తే ఈ చెయ్యి కోసిండట, ఇట్లా చేస్తే ఈ చెయ్యి కోసిండట. మళ్ళీ ఇక్కడ రొమ్ము కాడ కోసిండట సార్. మళ్ళీ రొమ్ము కాడ కోసి ఇక మా యారాలు ఒరుతుంది, మా బావ ఒరుతుందట. ఒర్రేసరికి ఒక్కటే 5 నిమిషాలు ఆల్రెడీ మేము లేవక ముందే మా యారాలకు చంపిండు. మళ్ళీ మా 5 నిమిషాల్లో మా బావకు చంపి ఇక పారిపోయిండు సార్. మీరు ఎక్కడ ఉంటారు? ఇంటి పక్కనే ఉంటారా? మీకు ఎట్లా తెలిసింది అంత జరుగుతున్న విషయం? అంటే ఒర్రిండ్రు, మా బావ ఒర్రిండు. అయితే లేచిన ఒకటేసారి లేచినప్పుడు అట్లా కొడతాడు కదా, మా యారారు ఒర్రేది నాకు ఇన్ రాలేదు, బావ ఒర్రింది ఈయన వచ్చింది. అయితే ఎవరికి ఏమైందని లేచి భయంతో అంత బుగ్గ బంద్ చేసి పండుకుంటాం. లేచి చూసేసరికి ఎవ్వరు కనబడతలేను కానీ మన అంటే ఎరుకోల కత్తితోటి ఇట్లా కొడతాడు. అయితే పిల్లగాడిని కొట్టిండు, పిల్లగాడి బుగ్గ వేసి బయటికి పారిపోయిండు. అమ్మాయి కూడా పారిపోయినాక 5 నిమిషాల్లో ఇద్దరికి సావదెంగి ఇక మా మీద వచ్చి మాకు సావదెంగి దానికి మాకు మీద కత్తితోటి మాకు కొట్టేదానికి వచ్చిండు. అంతలే పారిపోయిండు సార్. ఎంతమంది వచ్చారు అసలు? ఏమన్నా బండి మీద వచ్చారా? బండి మీద వచ్చిండు సార్, బండి మీద. అంటే మన ఏమో వెహికల్ అంటారు సార్, అది చిన్నది, అది అంటే మన కూటి కాదు అది సార్. ఏదంటే మీరు పట్టుకునే ప్రయత్నం చేసిరా? మీరు అందరు లేచిన తర్వాత పట్టుకునే ప్రయత్నం చేసినాం కానీ ఆల్రెడీ పోయిండు సార్, ఉరికి పోయిండు సార్. వెతికినాం, సర్పంచ్కి పోయి చెప్పిన వాళ్ళకి ఇళ్ళకంతా ఎక్కలాడి చెప్పిన అదే మాటలా పోయింది. ఫస్ట్ ఉప సర్పంచ్ వచ్చిండు సార్ కట్టెపట్టుకొని. అయితే ఆయన కొట్టేదానికి పోతాడు, ఇట్లా నరికేద్దామని. ఇట్లా పోతే ఆయన ఏంతో వెనకనే ఉండిపోయిండు. ఎప్పుడు ఉన్నాడో అదే సమయంలో ఇక ఉరికి వెళ్ళిపోయాడు. స్టేషన్లో కేసు నడుస్తుందా ఇంకా వీళ్ళ ఇద్దరిది? ఏం లేదు, కేసు లేదు, ఏం లేదు సార్, ఏం నడతలేవు, అయిపోయినాయి అవి. నేను బలిమిట్గా ఉండాను, నీకు ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు, ఎద్దు లేదు, ఏసం లేదు, నేను ఉండానని అమ్మాయి ఆమె మనసు పూర్తిగా వచ్చింది సార్. అసలు మీరు లేవకపోతే వీళ్ళిద్దరు కూడా చంపేటోడా? ఇద్దరికి చంపేటోడు. మేము లేవకపోతే ఈ ఇద్దరు కూడా చంపిపో. ఇక ఎవరు దిక్కు లేకుండా మాకు ఏం అంటే వాళ్ళందరూ సావాలి సార్. వాళ్ళందరూ మా బావతోటి మా యారాలతోటి పిన్గా కావాలి, వాళ్ళు అదే కోరుతున్నాం సార్. మేము ఇది చూసాము. పూర్తిగా అంటే ప్రేమించే బలవంతంగా ప్రేమ పేరుతోనే వేధింపులకు గురి చేశాడు. తనకు చిన్న వయసులోనే ప్రేమ పేరుతో మోసం చేసి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి కూడా యువతి చెప్తోంది. దాంతోపాటు ఇద్దరి మధ్య కూడా ఆ పోలీస్ స్టేషన్లో రాజీకొచ్చారు, ఎవరికి వారు విడిపోయి ఉన్నారు. అయినా అది మనసులో పెట్టుకొని కక్షతో అర్ధరాత్రి ఆ ఇంటిపై వచ్చి మొదటగా యువతిని చంపే ప్రయత్నం చేయగా ఆమె 2 చేతులు అడ్డుపెట్టుకొని తప్పించుకుంది. అయినా కత్తి ఘాట్లతో కూడా ఆమె బయటపడింది. తన సోదరుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయగా తనపై కూడా కత్తి ఘాట్లు పడ్డాయి. అయితే అప్పుడే నిద్రలేచి వచ్చిన తల్లిదండ్రులపై కూడా పాశవికంగా దాడి చేసి అక్కడే నరికి చంపి పూర్తి స్థాయి లోపల వీళ్ళని కూడా చంపే ప్రయత్నం చేయగా వీళ్ళ వరపులు విన్నటువంటి చుట్టుపక్కల ఇళ్ళ వారు కూడా లేచి రావడంతో పూర్తిగా అక్కడి నుంచి ఆ యొక్క అగంతకుడు అయితే తప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక ప్రేమ పేరుతోని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఈ రోజున ఆ కుటుంబంపై కక్ష కట్టి కుటుంబాన్నే చంపే ప్రయత్నం చేసినటువంటి దుండగుడిని
కఠినంగా శిక్షించాలా, కుటుంబ సభ్యులను కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ మృతుల బంధువులు ఆ మృతుల బాధితురాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హానంకొండ. For more videos like this, subscribe Big TV channel.